హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా 60 కేఎల్ అంటే 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ దగ్గరున్నాం. మనం పార్ట్ 1లో భాగంగా దీని ఫౌండేషన్ గురించి చూసాం. ఈ వీడియో నేను ఎండ్ కార్డ్‌లో పెడతాను. కావాలితే చూడండి. ఇది పార్ట్ 2. ఇందులో వచ్చేసరికి ప్లింత్ బీము, కాలము, బ్రేసెస్ నేను పూర్తిగా వివరిస్తాను. అందులో ఏ ఐరన్ వాడారు, దాని గ్రేడ్ ఎంత, మొత్తం ఏమేం టెస్టులు చేయించాం, ఇవన్నీ కూడా నేను పూర్తిగా వివరిస్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్లింత్ బీమ్ గురించి చూద్దాం. ప్లింత్ బీమ్ వచ్చేసరికి దాని సైజు 250 బై 450 అంటే అడుగున్నర. అడుగున్నర ఎత్తు. వెడల్పు వచ్చేసరికి అడుగుకి ఒక అంగుళన్నర తక్కువ. అంటే ఆల్మోస్ట్ ఒక అడుగు వెడల్పు. ఎత్తు మాత్రం అడుగున్నర. ఈ ఈ సైజు మనం ప్లింత్ బీమ్ కింద వాడతాం దీన్ని. ఈ ప్లింత్ బీమ్ వచ్చేసరికి 20 ఎంఎంలో టాప్‌లో 3 బార్లు 20 బాటంలో 3 బార్లు 20 టోటల్ 6 బార్స్. స్టిరప్స్ అంటే రింగులు వచ్చేసరికి 8 అది 200 సెంటర్ టు సెంటర్ అంటే అరౌండ్ 8 అంగుళాలు అనమాట. 8 తోటి 8 అంగుళాల స్పేసింగ్ చేస్తాం. ఇలా ప్లింత్ బీమ్‌ని పూర్తి చేస్తాం. ఈ ప్లింత్ బీమ్ పూర్తి అయిన తర్వాత మనం ఫస్ట్ బ్రేస్ ఏస్తాం. బ్రేస్ అంటే ఏం కాదండి, ఇదిగో వీడియోలో చూపించిన ప్రకారంగా ప్లింత్ బీమ్ అనేది నేల మీద ఉంటే కాలమ్ మీద పైన ఉంటదన్నమాట బ్రేసు. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది బ్రేస్. మనకి టోటల్‌గా 3 బ్రేసులుంటాయి. ఒక ప్లింత్ బీము. మొత్తం కలిపి 4 మాట. ఇక ఇక్కడ ఉండేది మీకు స్టెయిర్ కేసు బీమ్ మాట ఇది. మీకు కనబడుతుంది స్టెయిర్ కేస్ బీము. ఇది ఫుట్టింగ్‌లో డైరెక్ట్‌గా ట్యాంక్‌తో పాటు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బ్రేస్ అండి ఇది. ఇది సెకండ్ బ్రేసు. ఇక్కడ చూస్తే మీకు సెంటరింగ్ చాలా డిఫికల్ట్‌గా ఉంటది ఇది. సెంటరింగ్ అంతా మన బిల్డింగ్ లాగా నార్మల్‌గా రేకులు తెచ్చి కొట్టారు. ఇది ప్రతీది కూడా కర్రలతోటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్ళాలి. సెంటరింగ్ కూడా వీళ్ళు మనుషులే ఉంటారు. ఇది చాలా స్కిల్డ్ వర్కు. మన బిల్డింగ్ కాంట్రాక్టర్ దీనికి సెట్ అవ్వరు. దీనికి సెపరేట్‌గా కర్రలు తెచ్చుకొని సరుకు కర్రలు పెద్ద పెద్ద కర్రలతో తెచ్చుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ బ్రేస్ చూడండి ఇది ఎంత హైట్‌గా ఉందో. ఈ హైట్‌కి వెళ్ళే కొద్దీ కూడా మనకి లిఫ్టింగు, మిక్సింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. లిఫ్టింగ్ చూస్తే మీరు తాళ్ళు కట్టుకుని ఇద్దరు మనుషులు బకెట్లతోటి లిఫ్ట్ చేసుకుంటా ఉంటారు. ఇది మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మిక్సింగ్ మాట. మిక్సింగ్ కొద్దిగా వర్కబిలిటీ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వీళ్ళు బకెట్‌లో ఏసి బాగా థిక్‌నెస్‌గా ఉంటే కాంక్రీటు పైకెళ్ళేసరికి అది బకెట్‌లోంచి ఊడరాదు. వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది అక్కడికెళ్ళాక. మనకి వర్కబిలిటీ కూడా బావుండాలంటే కొంచెం జావగా, గుజ్జుగానే ఉండాలి. కరెక్ట్‌గా చెప్పాలంటే వెళ్ళేసరికి వాళ్ళకి బకెట్‌లోంచి వేయడానికి కూడా వర్కబిలిటీ అనేది చాలా బావుంటది. నెక్స్ట్ దాంట్లో చూస్తే ఈ క్యూబ్స్ మనం టెస్ట్ చేయించాం. ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్‌లో చెప్పుకున్న విధంగా మనం కాంక్రీట్‌కి ఏ టెస్టులు చేయించానని చెప్తా అని చెప్పాను. ఇక్కడ క్యూబ్స్ మేము 3 క్యూబ్స్ ఏసాం. ఈ క్యూబ్స్ చెరువులో 24 అవర్స్ ఫుల్‌గా నానబెట్టాం. ఇక్కడేంటంటే ఈ క్యూబ్స్‌ని టెస్టింగ్‌కి పంపుతాం. ఈ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా మనకి M30 రావాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకెవరైనా కావాలితే ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా పెడతాను. ఎలా ఉంటదనేది కూడా మీరు చూడడానికి అవగాహన ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది టోటల్ ట్యాంక్ మాట. ఈ ట్యాంకు మొత్తం 3 బ్రేసులు, ఒక ప్లింత్ బీమ్ ఉంటది.
మొత్తం 4 ఉంటది. ఇంక దానిపైన డైరెక్ట్ ట్యాంకు బాటమ్ స్లాబ్ వస్తది. మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ స్లాబ్ అయిపోయిన తర్వాత టోటల్ ట్యాంక్ హైట్ మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సరు నేను మెసేజ్ పెడతాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్.